ఓకే, రాజు రవీంద్ర గారు జాయిన్ అవుతారండి, బట్ ముందు అడిగేసేయండి ఉన్న వాళ్ళని. వస్తున్నారు, ఈస్ కమింగ్, బట్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. నవీన్ చంద్ర గారు, నవీన్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. అదే, అండ్ ఏంటి సోషల్ మీడియాలో మీ మీద ఒకటి నడుస్తుంది, ఏంటి అసలు ఎలా చేస్తున్నాడు ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్, అసలు మంత్లీ 1 or 2 ఫిలిమ్స్ వచ్చేస్తున్నాయి, అసలు ఏంటి ఎలా చేస్తున్నారు ఇంత ఫాస్ట్ ఫేజ్లో? ఫాస్ట్ ఏం లేదు సార్, లైక్ రిలీజ్ టైంలోనే మారింది అంతే. షెడ్యూల్ ప్రకారంగా లైక్ ఐఎమ్ షూటింగ్ 1 film 2 films అట్ ఏ టైం. కాకపోతే రిలీజ్ టైమ్ లైన్స్ మారుతున్నాయి. లైక్ 28 Degrees ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది, ఇట్ టుక్ టైమ్ అండ్ రిలీజ్ ఇన్ ద సేమ్ ఇయర్ ఇన్ ద సేమ్ మంత్. బ్లైండ్ స్పాట్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, అంటే ఫిలిం షూట్ అయిన తర్వాత ఇట్స్ 11. సో లక్కీలీ ఎక్కడో లక్ అనాలో లేకపోతే అదృష్టం అనాలో టైం లైన్ కలిసి వచ్చి ఇట్స్ వర్కింగ్ యాక్చువల్లీ. బట్ నేనైతే టైం లైన్లో షూట్ చేస్తున్నా, బట్ రిలీజెస్ టైం లైన్ మిస్ అవుతున్నా అంతే. ఓకే, రీసెంట్గా అందాల రాక్షసి రిలీజ్ అయింది, మీరు ఒక స్టెప్ రీక్రియేట్ చేశారు, మళ్ళీ అది బాగా వైరల్ అయింది. మీ అంత స్పీచ్ లెంతీ స్పీచ్ కాకుండా క్రిస్ప్గా చెప్పండి. మీరు నాకు తెలిసి మీరు ఎప్పటి నుంచో 6-7 years నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, నాకు హనురావుపిడి గారికి రాహుల్కి కంటిన్యూస్ కాంటాక్ట్లు ఉన్నారు. రిలీజ్ చేద్దాం, ఒక ఇంటర్వ్యూ చేద్దాం, మాతో కాంటాక్ట్లు ఉన్నారు. యువర్ లైక్ టెలింగ్ మీ దట్ రిలీజ్ అవ్వాలని. బట్ మీరు చెప్పిన తర్వాత అయింది అనుకుంటా, లైక్ సమ్వేర్ యువర్ విషింగ్ దట్ రిలీజ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ రిక్రియేట్ చేయడం అంటే నాకు తెలియదండి, అంటే నేను అక్కడ ఆ క్రౌడ్ అక్కడ జనాల్లో కూర్చున్నప్పుడు నేను మర్చిపోయా నేనేంటో, నేను ఎవరో మర్చిపోయా. ఆ క్యారెక్టర్ చూసిన 13 years తర్వాత ఆ క్యారెక్టర్ చేసింది నేనే. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత నాలో వాడు వచ్చేసాడు, సూర్య అనేవాడు వచ్చాడు. సో అది నా మూమెంట్, అది మళ్ళీ రిలీజ్ అవుతుందా లేదో తెలియదు, బట్ ఆ మూమెంట్ నాది. అది ఆ 3 ఎంతో టైంలో చేశాను, బట్ చేసేసాను. ఐ ఫెల్ట్ ఇట్, ఐ డిడ్ ఇట్, అండ్ అండ్ నచ్చింది చాలామందికి. థ్యాంక్ యూ అంతే. శేఖర్ గారు, సూర్య. అండ్ ఈ సినిమా క్యారెక్టర్ పేరు కూడా సూర్య అనమాట. సో 13 సంవత్సరాల్లో ఎక్కడ నాకు మధ్యలో సూర్య అనే క్యారెక్టర్ పేరు రాలేదు. సో ఐ థింక్ ఆఫ్టర్ 13 years ఫర్ దిస్ ఫిలిం ఐ గాట్ సూర్య. సంథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు మీ అంతే. ఆల్ ది బెస్ట్ అండి. శేఖర్ గారు. హాయ్ బ్రో. ఇది ఇలాంటి స్క్రిప్ట్స్కి బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఈ సినిమాకి బీజిఎం చేయడం, ఎస్పెషల్లీ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ మర్డర్ మిస్టరీ ఇదంతా చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఇప్పుడు బేసిక్గా మనం మలయాళంలో అట్లా చూస్తాము. సో మోస్ట్లీ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇవాళ హిట్ అవుతున్నాయి. సో ఈ కాన్సెప్ట్స్ నేను అలా మూవీస్ చూసి సో ఇంకా దీంట్లో ఇంకా కొత్తగా ఎలా చేస్తాము, అండ్ మెయిన్ సపోర్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్. సో ఆయన మనం ఎక్కడన్నా ఎక్కువ కమర్షియలైజ్ దానికి వెళ్తున్నా కూడా, సో స్టార్టింగ్ కొంచెం ఇలా కాదు ఈ అప్రోచ్లో వెళ్దాము అని ఒక డిస్కషన్స్ జరుగుతూ, సో ఓవరాల్గా చూసేటప్పటికి ఇట్ కేమ్ రియలీ వెల్. చాలా స్కోప్ ఉంది, మ్యూజిక్కి చాలా స్కోప్ ఉంది దీంట్లో, అండ్ అలాగే ఎమోషన్స్ ఉన్నాయి, ఇంటెన్సిటీ ఉంది. సో డ్రామా ఎంత ఉంటే అంత మ్యూజిక్కి ప్లస్ అవుతుంది. సో డెఫినెట్లీ మీరు అడిగింది ఇది కొత్త జానర్, అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ అ ఛాలెంజింగ్ జర్నీ అండ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. నవీన్ గారు. హాయ్ సార్. హలో అండి. మీరు ఉన్న పరిధిలో చాలా డిఫరెంట్గా ట్రై చేసి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈవెన్ లాస్ట్ ఫిల్మ్ 11 కూడా డీసెంట్ ప్లస్ వచ్చింది. బట్ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మీ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాక జనాలకి రీచ్ అయ్యి కొంచెం బాగా మాట్లాడుకుంటున్నారు, బట్ థియేటర్స్లో ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఏంటి అనుకుంటున్నారు అసలు, ఏం చేద్దాం అనుకుంటున్నారు దానికి?
అండర్ పర్ఫార్మ్ అంటే సార్, నేను చేసే సినిమాలు, నేను చేసే కాన్సెప్ట్ వెంటనే లైక్ మార్నింగ్ షో అవ్వగానే లైక్ నాకు అలా ఓపెనింగ్స్ వచ్చేసి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేరు. కాన్సెప్ట్ ఫిల్మ్స్ విల్ టేక్ టైమ్ ఫర్ వర్డ్ ఆఫ్ మౌత్, అండ్ వెన్ ఆడియన్ లైక్స్ ద ఫిల్మ్, ఫర్ హిమ్ టు టెల్ అనదర్ ఆడియన్ కొంత టైం పడుతుంది. ఈరోజు ఫ్రైడే చూసిన వాళ్ళు సాటర్డే ఆడియన్స్, ఫ్రైడే చూసిన వాళ్ళు సాటర్డే ఆడియన్స్ వచ్చే వాళ్ళకి చెప్పుంటారు. లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ ఫిల్మ్స్ నావి ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్కడో ఐ ఫీల్ ఆఫ్టర్ అ వీకెండ్ ఇఫ్ I could hold more on theatres. Na films, if it runs more, hold more for theatres. Word of mouth వచ్చే లోపే I think the film is moving forward. So somewhere I feel wait for the film's content to talk. If the film is good అంటే spread అవుతూ నెక్స్ట్ వీకెండ్ కన్నా నిజంగా సినిమా ఫుల్స్ అవుతాయి. బట్ సమ్వేర్ ఐ ఫీల్ వర్డ్ ఆఫ్ మౌత్ అనే విషయం నాకు ఇంకా కొంచెం ఎక్కువ అవ్వాలి. అండ్ ఐ షుడ్ గెయిన్ సమ్ గుడ్ థియేటర్స్ వేర్ ఆడియన్స్ దగ్గరగా ఉండే థియేటర్స్. ఇప్పుడు నా సినిమాలు చూస్తే థియేటర్లో ఎక్కడో దూరంగా అక్కడ 2 స్క్రీన్స్, ఇక్కడ 1 స్క్రీన్స్ అలా ఉంటున్నాయి. అయినా వెళ్ళి చూస్తున్నారు కదా సార్. అందుకంటే ఐ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఇట్ అండ్ గ్రాటిట్యూడ్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఫిలిం బై ఫిలిం, అండ్ హోప్ఫుల్లీ వన్ డే లైక్ మీరు చెప్పినప్పుడు ఓటీటీ నుంచి థియేటర్కి స్ట్రాంగ్గా ఆడియన్స్ విల్ సపోర్ట్ మీ అండ్ లవ్ మీ సార్. బట్ అంటే మీరు అన్నట్టు ఒక నీష్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఎక్కువ ఐబాల్స్ గ్రాప్ చేసేలా ఉండకుండా కొంచెం ట్రెడిషనల్ అప్రోచే వెళ్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. ప్రెస్ మీట్స్ లేకపోతే ఈవెంట్స్ ఇలాగా దాన్ని డిఫరెంట్గా ఏదైనా ప్రమోట్ చేస్తే ఇంకా, ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు చేసే ఫిల్మ్స్ దే రిక్వైర్ మోర్ డిఫరెంట్ ప్రమోషన్స్. ఎస్ సార్. అలా ఏదైనా ప్లాన్ చేసుకోవాలేమో కదా సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సార్, సినిమా అనే కాదు సార్, ఎవ్రీ ఫీల్డ్కి ఒక రకమైన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టేక్ ఇట్ ఫర్ అ స్మాల్ షాప్, పెటీ షాప్ ఆల్సో దే ఆర్ డూయింగ్ ప్రమోషన్ ప్రాపర్లీ నౌ. ఎలా అంటే సార్, నాకు తెలీదు మేము చేసే ప్రమోషన్ నిజంగా ఆడియన్కి రీచ్ అవుతుందా నాకు తెలియట్లేదు సార్. అంటే ప్రతి సినిమాకి ప్రమోషన్ చేస్తున్నాం, లైక్ ఎలా చేయాలి అనేది ఒక రూల్ ఉంది కదా సార్, హౌ ద ఫిలిం షుడ్ బి ప్రమోట్. అది నువ్వు చేస్తున్నావు, ప్లస్ మీటింగ్ మెనీ పీపుల్ అండ్ ప్రమోటింగ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ ఐ డోంట్, నాట్ ఓన్లీ మై ఫిల్మ్, మెనీ ఫిల్మ్స్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందా లేదనే డౌటే ఉంది సార్ నాకు కూడా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ నవీన్ గారు. హాయ్ అండి. ఇప్పుడు కూడా ప్రతి సినిమాతో ఒక ఒపీనియన్, ఫస్ట్ హాఫ్లో ఒక ఒపీనియన్ ఉంటే సెకండ్ హాఫ్కి ఒపీనియన్ మార్చేస్తారు మీ క్యారెక్టర్స్తో. అండ్ అంటే హీరో షేడ్ ఉంటే విలన్గా అంటే హీరోగానో అలా మారుతూ ఉంటారు. సో బట్ ఈ క్యారెక్టర్ సూర్య మళ్ళీ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ సూర్యతో రాబోతున్నారు, సూర్య పేరుతో. ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇది వచ్చేసి లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. అంటే నాకు రెలవెంట్ అయిన క్యారెక్టర్. ఒక జిమ్ ట్రైనర్, హీ హాజ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండ్ స్మాల్ డాటర్. సో వీడి ఫ్యామిలీలో వీడి గురించి జరిగే ఒక కథ ఇది. ఎంత సింపుల్గా, ఎంత హ్యూమన్లీగా ఉండే క్యారెక్టర్స్ ఇవి. సో 100% దీంట్లో నేను విలన్ కాదు. ఓకే, అలా అని చెప్పి నేనే హీరో అని చెప్పాను. దీనికి కథనే హీరో. అండ్ కథ రాసిన డైరెక్టర్ మదన్ గారికి అండ్ రైటింగ్ రాసిన గవిరెడ్డి గారికి. బికాస్ ప్రతి సిచ్యువేషన్స్ జరిగే ఒక ఇన్సిడెంట్స్ అని చాలా జాగ్రత్తగా, చాలా హ్యాపీగా ఆడియన్స్కి ఎంటర్టైన్ అయ్యేలాగా చేశారు. అండ్ షూర్గా ట్విస్ట్ ఉంటుంది. మీరు ఏదైతే ఈ ట్రైలర్లో చూసారో చాలా ఇంటెన్స్గా అనిపించింది మీకు ట్రైలర్. బట్ అలాగే ఆపోజిట్గా వెన్ యూ కమ్ ఇన్ థియేటర్స్ కదా, యూ విల్ లాఫ్ లైక్ ఎనీథింగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ కామెడీ ఫిలిం అని నేను చెప్పొచ్చు. అంటే ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ ఫిలింని నేను కామెడీ ఫిలింగా నేను చూస్తున్నా. అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా ఇది. ఆల్ ది బెస్ట్ అండి. రాజా రవీంద్ర సార్, మీరు చాలా పోలీస్ క్యారెక్టర్స్ చేశారు, ఇంతకుముందు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. బట్ ఇందులో డిఫరెంట్గా కనిపిస్తారు అండ్ మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అని అందరూ చెప్తున్నారు. సో మీ క్యారెక్టర్ గురించి. అన్ని సినిమాలు యాక్ట్ చేశానండి, ఇందులో చేయలే, అదే తేడా. ఓకే, థ్యాంక్ యూ అండి. కామాక్షి. పొలిమేరాలో మీ యాక్టింగ్ సూపర్బ్. సో ఇందులో ఎలా ఉండబోతుంది? నిన్న కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అందులో చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పొలిమేరా 2 తర్వాత
క్రియేటివ్గా ఆ తర్వాత నేను ఇప్పుడు లైలా చేశాను. దెన్ ఇప్పుడు ఇంకా కపుల్ ఆఫ్ అల్లరి నరేష్ గారితో ఇవాళ రైల్వే కాలనీ అవన్నీ కూడా రిలీజ్కి ఉన్నాయి. డెకాయిట్ చేస్తున్నాను. సో బట్ ఇది ఫస్ట్ చేశాను. ఆ మూవీ తర్వాత నేను ఫస్ట్ సెట్కి వెళ్ళింది ఈ ఫిలిమే. పొలిమేరా 2 తర్వాతే క్రియేటివ్ స్పేస్లో ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ టైమ్ ఐ హ్యాడ్ సెట్లో. చాలా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనమాట. ఒక్క రోజులో జరిగే కథ కదా, చాలా ఎమోషన్స్ వచ్చేస్తాయి. ఒక ఫ్యామిలీని కాపాడుకునే నేపథ్యంలో వెళ్తుంది కదా ఫిల్మ్. సో ఫ్యామిలీ అన్న వెంటనే మనకి కోపం, బాధ, యాంగ్జైటీ, అన్ని ఆనందం, కన్ఫ్యూజన్ అన్నీ వస్తాయి కదా. ఆ అన్ని రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేశారు మదన్ గారు. సో ఐ హ్యాడ్ బెస్ట్ ఆఫ్ మై టైమ్. సార్ నవీన్ గారు, సార్ వరుస Hi, sir. పోలీస్ క్యారెక్టర్స్ తర్వాత అదే, కొత్తగా ఈసారి మళ్ళీ పాత నవీన్ చంద్రన్ చూస్తున్నాం మళ్ళీ. థ్యాంక్ యూ సార్. అయితే మీ గత చిత్రాల్లో ఎక్కువ శాతం మీరు పైనుంచి పోలీస్ క్యారెక్టర్గా ఆ కేసుని పరిశోధించే పోలీస్ క్యారెక్టర్ కనిపించారు. ఇందులో ఈసారి మర్డర్ కేసు మీ మీదనే ఉంది. ఏం డిఫరెంట్ ఎలా అనిపించింది మీకు ఆ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే కొంచెం గ్యాప్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్. లేదు సార్, రాజారేంద్ర గారు పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే నేను వేసుకోవాల్సిన ఇప్పుడు డ్రెస్ ఆయనకి వెళ్ళింది. మీ డ్రెస్ అండ్ ఆయన్ని చూస్తుంటే అబ్బా అది నేను కాదు, అది ఆ పోలీస్ నేను కాదు అనుకున్నా. బట్ ఇందులో చాలా చాలా ఎలా చెప్పాలి సార్, అంటే ఈ క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ అండి. ఒక హస్బెండ్ ఒక ఫ్యామిలీ కోసం నిలబడితే ఇన్ సెన్స్ ఇక్కడేదో వాయిలెన్స్ లేకపోతే ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసో లేకపోతే ఇంటెన్స్ కాదు, ఇది ఒక చాలా హ్యూమన్లీ ఉంటుంది క్యారెక్టర్. ఇది ఇప్పుడు కోపం వస్తే యూజువలీ మనం నా క్యారెక్టర్ ఎలా అంటే తగ్గించుకుంటాం, ఓకే పర్లేదు, ఎవరైనా ఏమన్నా కూడా పర్లేదు అన్న. కానీ శాంతి క్యారెక్టర్ అలా కాదు, ఇలా చెప్పేస్తుంది అనమాట. లైక్ రియల్ లైఫ్లో రాజారవీంద్ర గారు లాగా. సో టిపికల్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఇది. అండ్ చాలా రిలవెంట్గా ఉంటుంది సార్. అండ్ మీకు ఫీల్ అవుద్ది బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం, యూ ఫీల్ దట్ దీస్ 2 క్యారెక్టర్స్ వాళ్ళ జర్నీ, ఈ టైం లైన్లో వాళ్ళకు ఆ ఎడ్రినల్ రష్ వచ్చిన జర్నీ మీరు థియేటర్లో ఫీల్ అవుతారు. సార్ అలాగే ఇంతకుముందు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు చెప్పినట్టు టీజర్ ట్రైలర్ చూస్తుంటే మనకి ఎట్లా ఉందంటే ఒక మినీ దృశ్యంలా కనిపిస్తుంది. అంటే ఒక ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒక మిడిల్ క్లాస్ అతను ఏం చేశాడు అనేది పాయింట్ లాగా అనిపిస్తుంది. అది మీకేమన్నా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అలా అనిపించిందా మీకేమన్నా? లేదు సార్, అలా అనిపించలేదు. కాకపోతే ఐఎమ్ హ్యాపీ దట్ ఒక గొప్ప సినిమాకి కంపేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు సార్, మన ఫ్యామిలీ విషయానికి ఎవరైనా వస్తే అది ఎలాంటి వాళ్ళైనా దానికి స్టాండ్ తీసుకోవడానికి రెడీ అయిపోతారు సార్. ఇట్స్ నాట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఐఎమ్ అ బిగ్ పర్సన్ స్మాల్ పర్సన్ కాదు, బట్ స్టేట్ ఆఫ్ మైండ్ మన ఫ్యామిలీ అనే విషయానికి వస్తే మనం ముందు ఉంటాం. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఇది అంతే. సార్ రాజారవీంద్ర గారు, సార్ ఇంతకుముందు మీరు చెప్పారు నటించలేదు ఈ సినిమాలో అని, అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ దగ్గరగా ఉంది ఏమన్నా మీకు? ఎట్లా రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏమైనా దగ్గరగా ఉంది, నటించలేదు చెప్పారు మీరు ఇంతకుముందు. అంటే ఆ క్యారెక్టర్ నటిస్తే సినిమా పోద్దండి. రియల్ లైఫ్ నేనేం పోలీస్ ఆఫీసర్ కాదు కదా. అని మీరు నటించలేదు అన్నారు కాబట్టి అడిగారు. అదంటారా? అవును, రియల్ లైఫ్ లాగే ఉంటుంది. ఏంటి సార్ పోలీస్ క్యారెక్టర్ మిగతా బిఫోర్ చేసిన పోలీస్ క్యారెక్టర్ దీనికి డిఫరెన్స్ ఇది అంతా మిమ్మల్ని అటాక్ చేసింది మిగతా? అంటే అండి ఇది బిహేవ్ చేయాలి, యాక్ట్ చేస్తే ఇది డిఫరెంట్ క్యారెక్టర్. టోటల్గా సినిమా కథ అలా ఉంటుంది.